కంటోన్మెంట్లో ఎన్నికలు నిర్వహించకుండా నామినేటెడ్ సభ్యుడితో పరిపాలన సాగిస్తుండడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ అన్ని పార్టీల నేతలు ఏకమయ్యారు. జేసీని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ను కలిసి వినతి పత్రం సమర్పించి వెంటనే ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రతి 5 ఏళ్లకు ఒక్కసారి ఎన్నికలు నిర్వహించాలి, కానీ దానికి విరుద్ధంగా 10 ఏళ్లుగా ఎన్నికలు నిర్వహించకపోవడం శోచనీయమన్నారు. ఇది ఖచ్చితంగా ప్రజాస్వామ్యం రాజ్యాంగానికి విరుద్ధమని జేసీ నేతలు మండిపడ్డారు. 4 ఏళ్లుగా బీజేపీకి చెందిన ఒకే వ్యక్తితో పరిపాలన చేస్తున్నారని, అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉందని పేర్కొన్నారు. ఎన్నికల ప్రకటన చేసి జేహెచ్ఎంసీలో విలీనం చేస్తామని ప్రకటనను వెనక్కి తీసుకున్నారని గుర్తు చేశారు. ఇక ఇప్పటికైనా విలీనం చేయాలని లేదా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. అందుకోసం ప్రజా పోరాటం అవసరమైతే న్యాయస్థానాల ద్వారా పోరాటానికి తాము సిద్ధమని హెచ్చరించారు. తర్వాత ఎంపీ ఎలక్షన్ 2 సార్లు, ఎమ్మెల్యే ఎలక్షన్ 2 సార్లు అయింది, కానీ బోర్డు ఎలక్షన్ మాత్రం ఇక్కడ కాలేదు. సికింద్రాబాద్ కంట్రోల్మెంట్ మాకేంటంటే బోర్డు మెంబర్ లేదు. ఎక్కడైతే ప్లేసెస్ ఇక్కడ మన దగ్గర ఉందో అన్ని పనులు అభివృద్ధి అనేది కుంటుపడిపోయింది. అసలు ఎక్కడ ఏ పనులు జరగట్లేదు. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ ప్రజలకు వారధి లేక, ఎమ్మెల్యేనే డైరెక్ట్ చూడలేక ఆ పనులు కాదు. ఎలక్షన్స్ మర్జింగ్ అన్నారు, మాకు కూడా సంతోషంగా మర్జింగ్ అవుతుందని ఎదురు, కానీ మర్జింగ్ ప్రాసెస్ కూడా ఏం ముందుకు వస్తలేదు. దాని గురించి కూడా ఎవరు మాట్లాడట్లేదు. మరి మేము బోర్డు మెంబర్కి కానీ, బోర్డు మెంబర్లు అయితే కానీ ఎవరన్నా కానీ ఈ పనులు మంచిగా జరుగుతాయి. ఇంకోటి ఏంటంటే ఈ రిప్రజెంటేషన్ యూనిట్కి ముఖ్యమైన కారణం ఏంటంటే ఎలక్షన్స్ జరిగితేనే ఎక్కడైనా కానీ అభివృద్ధి. ఎంపీ గారి ఆధ్వర్యంలో, ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, బ్రిగేడియర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించడం అయినాయి. కంటోన్మెంట్ బోర్డు తర్వాత ఎంపీ ఎలక్షన్ 2 సార్లు, ఎమ్మెల్యే ఎలక్షన్ 2 సార్లు అయింది, కానీ బోర్డు ఎలక్షన్ మాత్రం ఇక్కడ కాలేదు. సికింద్రాబాద్ కంట్రోల్మెంట్ మాకేంటంటే బోర్డు మెంబర్ లేదు. ఎక్కడైతే ప్లేసెస్ ఇక్కడ మన దగ్గర ఉందో అన్ని పనులు అభివృద్ధి అనేది కుంటుపడిపోయింది. అసలు ఎక్కడ ఏ పనులు జరగట్లేదు. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ ప్రజలకు వారధి లేక, ఎమ్మెల్యేనే డైరెక్ట్ చూడలేక ఆ పనులు కాదు. ఎలక్షన్స్ మర్జింగ్ అన్నారు, మాకు కూడా సంతోషంగా మర్జింగ్ అవుతుందని ఎదురు, కానీ మర్జింగ్ ప్రాసెస్ కూడా ఏం ముందుకు వస్తలేదు. దాని గురించి కూడా ఎవరు మాట్లాడట్లేదు. మరి మేము బోర్డు మెంబర్కి కానీ, బోర్డు మెంబర్లు అయితే అభివృద్ధి జరగాలంటే ఇక్కడ ఎలక్షన్ రావాలి. ఇక్కడ ఎలక్షన్ రావాలంటే కొంతమంది పెద్ద మనుషులు రాకుండా దీన్ని అడ్డుకుంటారు. కాబట్టి రాబోయే దినాల్లో మేము కొత్తగా చేసి పెట్టినాము. రాబోయే దినాల్లో ఈ 30 మందితోనే మనిషికి 50,000 రూపాయలు వేసుకొని కోర్టుకు పోతాము. కోర్టుకు పోయి మేము ఎలక్షన్లు తీసుకొస్తాము. లేదంటే ప్రతి వార్డులో కూర్చొని ప్రజలందరికీ ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చి పబ్లిక్తోని మేము కోర్టుకు పోతాము, ధర్నాలు చేస్తాము, పెద్ద ఎత్తున చేస్తాము. ఫిబ్రవరి 10 తారీఖు వరకు నామినేట్ పదవి పోస్ట్ ఉంది. అంత లోపల కంటోన్మెంట్లో ఏం చేస్తామనేది ఒకసారి మీరు చూడండి. ప్రస్తుతంగా నేను చెప్పేది కాబట్టి దయచేసి ఈ జేఏసీ అనేది అంతకుముందు ఉన్న జేఏసీ లెక్క కాదు. ఈ జేఏసీ ఎంత హార్డ్ వర్క్ చేస్తుంది అనేది మీకు నేను చెప్తాను. అట్లీస్ట్ వీళ్ళు మున్సిపల్ అన్నా మెరిట్ చేసి ఉండాలా, లేకపోతే ఎలక్షన్ అన్నా పెట్టాలి. అది లేదు, ఇది లేదు. డైరెక్ట్ వాళ్ళు ఇష్టం వచ్చినాక వాళ్ళు 24 ఇయర్స్, ఆల్మోస్ట్ 10 ఇయర్స్ ఇప్పుడు ఎలక్షన్ అయ్యి. సో ఇది నాట్ డెమోక్రటిక్, అన్డెమోక్రటిక్. కాబట్టి రిప్రజెంట్ బ్రిగేడియర్, స్పోకన్ బ్రిగేడియర్, స్పీక్ టు ఎంపీ, ఎమ్మెల్యే సార్ ఉన్నాడు. ఎమ్మెల్యే సార్ ద్వారా ఆయన ఒక వినత పత్రం రాసి పంపించండి. మా ద్వారా ఏముందో నేను చెప్తా అన్నారు. కాబట్టి దిస్ ఇస్ వెరీ అన్ఫేర్ ఆన్ ద పార్ట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. ఎలక్షన్ గురించి అందరిగా అన్ని పార్టీలు జేఏసీగా ఏర్పాటు చేసి ఇవాళ బీజేపీ పార్టీ నుంచి నామినేటెడ్గా ఉన్నటువంటి పదవిని రద్దు చేసి ఎలక్షన్లు పెట్టాలనేది అన్ని పార్టీల అభిప్రాయం తీసుకొని ఇలా బోర్డుకు వచ్చి మన బ్రిగేడియర్ కావచ్చు, సీఓ గారికి, అదే ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకుపోయినాము. ఇది కేంద్ర రక్షణ శాఖ మంత్రి దృష్టికి కూడా తీసుకుపోయి ఈ వినతి పత్రం అందజేసి ఇక్కడ ఎలక్షన్ సభ జరగాలని అన్ని పార్టీల నుంచి